బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశానికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన స్పెషల్ ఆపరేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీకి కూడా కాస్త నష్టం జరిగిందన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్రం పూర్తిగా కొట్టిపడేసింది. ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే కాదు, అనేక మంది ఉగ్రవాదులను సైతం మట్టుపెట్టామని ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్. దీంతో మన ఆర్మీకి జరిగిన నష్టం గురించి అంతా మర్చిపోయారు. కానీ ఇప్పటికీ కూడా అనేక అనుమానాలు అలానే ఉన్నాయి. అయితే మనకు కాస్త నష్టం జరిగిన మాట వాస్తవమే అంటూ కొన్ని కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కు చెందిన వ్యక్తులే ఈ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన కొన్ని జెట్స్ కు నష్టం జరిగిందంటున్నారు ఇండియన్ నేవీకి చెందిన కెప్టెన్ శివకుమార్. రీసెంట్ గా ఇండోనేషియాలో నిర్వహించిన ఓ సెమినార్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ లో ఐఏఎఫ్ జెట్స్ కు నష్టం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాదు, ఈ నష్టానికి కారణం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అని కూడా అన్నారు ఆయన. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత పాక్ ఆర్మీ స్థావరాలపై ఎలాంటి దాడులు చేయవద్దని కేంద్రం సూచించడంతో ఇండియన్ ఆర్మీ అదే ఫాలో అయిందని, దీంతో ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఐఏఎఫ్ జెట్స్ కు కాస్త నష్టం జరిగిందని అంటున్నారు ఆయన. కానీ ఈ స్వల్ప నష్టం తర్వాత ఇండియన్ ఆర్మీ వ్యూహాలను మార్చిందని, పాక్ ఆర్మీ బేసెస్, రాడార్ స్టేషన్స్ ను టార్గెట్ గా చేసుకుందని తెలిపారు. దీంతో పాక్ కు తీవ్ర నష్టం తప్పలేదని అన్నారు ఆయన. రైట్, కెప్టెన్ శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు ఆర్మీకి నష్టం జరిగిన మాట అవాస్తవం అంటూ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంటే ఆ మాట వాస్తవమే అంటూ కూడా ఇటు కెప్టెన్ శివకుమార్ అంటున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? కెప్టెన్ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కొంచెం ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏదైతే పెహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరిపిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం ఇటు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. దాడి చేసే సమయంలో అక్కడ 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టారు. తర్వాత ప్రతిగా పాకిస్తాన్ దాడి చేయడం కానీ, మరొక భారత్ దాడి చేయడం కానీ, ఈ దాడి ప్రతి దాడుల్లో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. భారత్కు ఎటువంటి నష్టం జరగలేదు అనేది గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫ్లైట్స్ కొన్ని దెబ్బతిన్నాయనేది కూడా ప్రధానంగా ఈ వ్యాఖ్య కెప్టెన్ శివకుమార్ ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన జెట్స్ను మనం కోల్పోయాము, మనకు కూడా నష్టం జరిగింది అనేది కూడా శివకుమార్ చెప్తూ ఉన్నారు. అంటే మొదట కెప్టెన్ శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు అయితే ప్రజెంట్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇతర దేశంలో, వేరే దేశంలో ఉన్న సందర్భంలో విదేశీ పర్యటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల ఏ దృష్టితో ఈ వ్యాఖ్యలు చేశారు అనే దానిపై మాత్రం కొంచెం వివరణ కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. గతంలో కూడా సిడిఎస్ ఎవరైతే ఉన్నారు, డిఫెన్స్ సంబంధించిన జనరల్ సిడిఎస్ కూడా గతంలో చౌహాన్ కూడా ఇదే వ్యాఖ్యలు గతంలో చేశారు. తర్వాత దాన్ని ఆయన సమర్థించుకున్నారు. కానీ ఇప్పుడు మరొకసారి ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలి అనే దానిపై మాత్రం కూడా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా గతంలో కూడా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ కూడా కొంత నష్టపోయిన దాని గురించి వివరాలు వెల్లడించాలి. పాకిస్తాన్ దీనికి సంబంధించి కూడా అనేక వ్యాఖ్యలు చేస్తుంది. కానీ భారత ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ స్థాయిలో ఇటు రాహుల్ గాంధీ కానీ, మరో మల్లికార్జున ఖర్గే కూడా దీనికి సంబంధించి నష్టానికి సంబంధించి ఎందుకు ప్రకటించడం లేదు అనే దానిపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. విమర్శలు కూడా కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా భారత ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. అంటే ఎక్కడ కూడా నష్టం జరగలేదు అనేది కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన కెప్టెన్ శివకుమార్ మాత్రం ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు బీజేపీ కానీ ఎక్కడ కూడా అధికారికంగా దీనిపై స్పందించిన దాఖలాలు కనిపించడం. అంటే బీజేపీ మీన్స్ కేంద్ర ప్రభుత్వం కానీ, అటు ఇండియన్ ఆర్మీ కానీ ఎవరు కూడా స్పందించలేదు. అంటే ఇండియన్ ఫోర్స్కి సంబంధించిన అనేకమైన జెట్స్ నష్టపోయాం, మనం కూడా భారీగానే నష్టపోయామనేది శివకుమార్ చెప్తూ ఉన్నారు. అంటే మొదట ఏదైతే ఆర్మీ తీసుకున్న నిర్ణయాల వల్లే
ఇక్కడ నష్టం వాటిల్లింది భారత్కు అనేది కూడా ప్రధానంగా శివకుమార్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. కానీ ప్రధానంగా ఏదైతే ఉందో ఆర్మీ స్థావరాలను టార్గెట్ చేయొద్దంటూ కూడా, అంటే మొదట ఆపరేషన్ సింధూర్లో భాగంగా కేవలం ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా మనం వ్యూహాలు ఉండాలి, దానిపైన టార్గెట్గా చేసి దాడులు చేయాలనేది భారత ప్రభుత్వం మొదటగా నిర్ణయించుకుంది. కానీ ఆర్మీ ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన స్థావరాలపైన దేనిపైన దాడులు చేయొద్దు అంటూ కూడా భారత ప్రభుత్వం వారికి చెప్పిందని, ఎందుకని దాడి చేయలేదని. కానీ తర్వాత వ్యూహం మార్చుకున్నాము, ప్రతిగా పాకిస్తాన్ చేసిన దాడిలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ కొన్ని దెబ్బతిన్నాయి, దానివల్ల నష్టం వాటిల్లింది మనకి. దాని తర్వాత ఆ దాడి తర్వాత వ్యూహం మార్చుకున్నాము అనేది శివకుమార్ చేసిన వ్యాఖ్యలను బట్టి కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అని ప్రజెంట్ ఆయన విదేశీ పర్యటనలు ఉన్న నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా అర్థమవుతోంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం ఇండియన్ నేవీలో కల్నల్ హోదాలో శివకుమార్ పనిచేస్తున్నారు, పాకిస్తాన్లోని ఆర్మీ స్థావరాలను టార్గెట్ చేయొద్దని కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా వారిపై టార్గెట్గా దాడులు చేయలేదు, కానీ ప్రతిగా పాకిస్తాన్ చేసిన దాడిలో మనం నష్టపోయామనేది ప్రధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఇండోనేషియాలో జరిగిన ఒక సెమినార్కు వెళ్ళిన కల్నల్ శివకుమార్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కొంతమంది అందరూ కూడా అంటే కొన్ని ఊహాగానాలు, సందేహాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. అంటే గతంలో ఏదైతే పాకిస్తాన్ పైచేయి సాధించామని సంబరాలు చేసుకుందో, భారత్కు కూడా భారీగా నష్టం జరిగిందని చెప్పుకుంటూ ఉందో, ఆ సందర్భంలో ఇక్కడ భారత ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి నష్టం జరగలేదనేది కూడా భారత ప్రభుత్వం చెప్పింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా, ఇటు ఆర్మీ కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి పాకిస్తాన్ వల్ల మనకు ఎటువంటి నష్టం జరగలేదని చెప్పారు. కానీ ఏదైతే దాడి జరిగి అంటే ఏప్రిల్ 22 ఉగ్రవాదుల కాల్పులు జరిగాయి, తర్వాత మే 7వ తేదీన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశారు. దాని తర్వాత 9వ తేదీన కాలబేరానికి వచ్చింది పాకిస్తాన్. తర్వాత 12వ తేదీన ఇద్దరు మేజర్ ఆర్మీకి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాని తర్వాత ఇప్పటివరకు ఎటువంటి కాల్పులు జరగలేదు. కానీ ఇప్పుడు దానికి సంబంధించి గతంలో జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పుడు విదేశీ పర్యటనలు ఉండగా, ఇండోనేషియా పర్యటనలు ఉండగా భారత ప్రభుత్వానికి సంబంధించి కానీ, భారత్కు సంబంధించి ఇండియన్ ఆర్మీకి సంబంధించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇప్పుడు విదేశీ గడ్డపై ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ అధికారికంగా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, ఇండియన్ ఆర్మీ కానీ దీనిపై ఎక్కడ స్పందించలేదు. కానీ ప్రజెంట్ కూడా ఇండియన్ ఆర్మీలో కల్నల్ హోదాలో ప్రజెంట్ శివకుమార్ పనిచేస్తున్నారు. ఒక ఉన్నత హోదాలో ఉండి విదేశీ గడ్డపై భారత్ గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది కొంతమంది విశ్లేషకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కల్నల్ నుంచి వివరణ కోరబోతుందా కేంద్ర ప్రభుత్వం? ఇండియన్ ఆర్మీ ఏం చేయబోతుంది, ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపై కూడా చూడాల్సింది. గతంలో కూడా సిడిఎస్ డైరెక్టర్ జనరల్ కూడా ఏదైతే డిఫెన్స్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఇదే వ్యాఖ్యలు చేశారు. తర్వాత నష్టం జరగలేదని చెప్పారు, మళ్ళీ నష్టం జరిగిందని 2 విధాలుగా కూడా గతంలో కూడా ఆయన కూడా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు కల్నల్ హోదాలో ఉన్న శివకుమార్ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కొంతమంది అసహనం, అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. విదేశీ పర్యటనలో ఒక సెమినార్కు అటెండ్ అయిన శివకుమార్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ, ఇండియన్ ఆర్మీ కానీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి జెట్స్ దెబ్బతిన్నాయని చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దీనిపై వివరణ ఇవ్వబోతుంది, ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని అనే దానిపై ఏమైనా వివరణ కోరతారా అనే దానిపై కూడా వేచి చూడాల్సింది కేంద్ర ప్రభుత్వం కానీ, ఇండియన్ ఆర్మీ కానీ దీనిపై అధికారికంగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ శివ. అయితే కేవలం కెప్టెన్ శివకుమార్ మాత్రమే కాదు, గతంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్రంగా నష్టపోయిందనే ప్రచారం జరుగుతోంది, కానీ అది నిజం కాదని అన్నారు ఆయన. నష్టం చాలా స్వల్పమే అని చెప్పుకొచ్చారు. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అంతో ఇంతో నష్టమైతే జరిగింది అన్న విషయం మాత్రం ఇప్పుడు క్లారిఫై అవుతోంది. అయితే ఎంత నష్టం జరిగింది, ఎన్ని జెట్స్ ను మనం నష్టపోయాం, ఆ నష్టపోయిన జెట్స్ లో అసలు ఏమేమి ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకడం లేదు. ఇప్పటికీ కూడా ఇది మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి త్వరలో అయినా ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తోందా లేదా అనేది వేచి చూడాలి.